14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి అడ్రస్ తెలియదంటే ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఈరోజు కేసీఆర్ గారిని ఏ రకంగా అవమానించాలనే శతవిధాల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్లో పిలిచారు విచారణకి, గంటలు కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారి అడ్రస్ తెలియదని, ఇంట్లో ఎవరు లేరని గోడ కతికిచ్చిపోయి వాళ్ళు ఇచ్చిన నోటీస్ని గోడ కతికించి ఒక రకమైన అవమానం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అవమానాలైనా భరించిన సహనశీలి కేసీఆర్ గారు, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఈరోజు సిట్ విచారణకు హాజరై తన బాధ్యతంతా నిర్వహిస్తున్న సందర్భం అని తెలంగాణ సమాజం గుర్తించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇస్తున్నారు అసలు నోటీసులు, ఎందుకు కేసీఆర్ గారిని వేధిస్తుందని తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించుకుంటుంది. రాష్ట్రంలో రైతులకి అసలు కరెంటే రాదన్న సందర్భంలో 24 గంటల కరెంటు కష్టపడి తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉన్నారా? లేదంటే రైతుకి పెట్టుబడి ఏంటో తెలియని సందర్భంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి నేరుగా ఎకరాకి 10,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసి దాదాపుగా 1,00,000 కోట్ల వరకు రుణమాఫీ కానీ రైతుల బంధు కానీ కలిపి నేరుగా రైతుల అకౌంట్లలో వేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? లేదంటే మిషన్ కాకతీయల చెరువులన్నీ బాగు చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకొచ్చారు కేసీఆర్ గారు. మరి వాటి గురించి ఈరోజు కేసీఆర్ గారిని విచారిస్తున్నారని సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. సంక్షేమానికి స్వర్ణ యుగంలో ఉంది కేసీఆర్ గారి పాలన. ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే ఆడబిడ్డలకి మేనమామలుగా 1,00,000 రూపాయలు అందించున్నారు. కేసీఆర్ గారు కిట్ ఇచ్చి ఆ బిడ్డలకు భరోసా కల్పించున్నారు. ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే మిషన్ భగీరథ బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు, అవమానం అని చెప్పి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చున్నారు. ఇట్లా ఆడబిడ్డలకు ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ వచ్చున్నారు. యువతకు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, యూనివర్సిటీల ఏర్పాటు కానీ, అట్లే గురుకులాల ఏర్పాటు, ఇట్లా ఏ రంగం తీసుకున్నా స్వర్ణయుగంలాగా నడిచింది కేసీఆర్ గారి పాలన. కానీ 2 ఏళ్ల నుండి 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అధోగతి పాలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ రంగాన్ని తీసుకున్నా స్కామ్, ల్యాండ్ స్కామ్ అని, శాండ్ స్కామ్ అని, అదేవిధంగా మొన్నే చూసిన బొగ్గు స్కామ్ అని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం వైఫల్యం చెందిన సందర్భంలో వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విచారణల పేరిట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేధిస్తున్న విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఏదన్నా ఒక స్కామ్ బయటపడితే